హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జాన్సన్ కంట్రోల్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం 12 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ ప్రొవైడ్ చేసి, వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గైస్, ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా కంప్లీట్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో మనకి ఈ యొక్క జాన్సన్ కంట్రోల్స్ అనే కంపెనీ నుండి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. లొకేషన్ వచ్చేసి పూణే లొకేషన్లో, ఇన్ కేస్ మనకి జాబ్ వస్తే పూణే లొకేషన్లో మనము జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీలో మనకి కాంపిటేటివ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు, పెయిడ్ వెకేషన్, హాలిడేస్ అండ్ సిక్ టైం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఆన్ ది జాబ్ క్రాస్ ట్రైనింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత కొలాబరేటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీకు అంతా వీళ్ళే నేర్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో వర్క్ ఏం చేయాలంటే మనము దీంట్లో కంప్లీటింగ్ ఆల్ డిజైన్ అప్లికేషన్ ఇంజనీరింగ్ టాస్క్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద వర్క్ చేయాలి. దానితో పాటు వచ్చేసి మనకి ప్రిపరేషన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, తర్వాత ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రొబేషన్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 12 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. 12 నెలల పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే, ఎవరైతే బీఈ బీటెక్లో ఇన్స్ట్రుమేషన్ తర్వాత కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత బీఈ పాసింగ్ ఇయర్ వచ్చేసి మీకు 2022-23 ఇయర్లో పాస్ అవుట్ అయిన 2022-2023లో బీఈ బీటెక్ పాస్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మార్క్స్ విషయానికి అండ్ పర్సంటేజ్ విషయానికి వస్తే, ఎవరైతే ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు, గ్రాడ్యుయేషన్లో మినిమం 55% ప్లస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గుడ్ అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్, ఈ బేసిక్ కాన్సెప్ట్ ఈ యొక్క స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోండి మీరు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, జాబ్ రోల్. ఆ డిస్క్రిప్షన్ అంతా చదవండి. మీకు ఎలిజిబుల్ అయితే కనుక పైన అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒక స్మాల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనము అక్కడ నుండి అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది మీకు ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, అప్లయింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పూణే లొకేషన్ అని. సో ఇక్కడ ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు కొన్ని బేసిక్ స్కిల్స్ ఉంటాయి, మీ కంట్రీ, మీ యొక్క లీగల్ నేమ్, ఫ్యామిలీ నెంబర్స్, తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అంత డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం ఆప్షన్ ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. అట్లా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా క్లోజ్ చేయవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేయండి గైస్ వెంటనే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ యొక్క లింక్ ఎక్స్పైర్ అయ్యే ముందు, అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ వాళ్ళ డెడ్ లైన్ ఎక్స్పైర్ అయ్యే ముందు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్ని వెబ్సైట్ లింక్స్ వచ్చేసి క్లియర్గా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేసి అయితే పెడతాను. అక్కడ నుండి మీరు ఈజీ వేలోనే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.